చేశారు. పవన్ కళ్యాణ్ ప్రశంసలు వెనుక దేనికి మోదీ గారి మీద ఇంకా ఆయన పూర్తిగా మోదీ అమిత్ షా నాకు మోదీ తెలుసు అని ఆయన ఎప్పుడు చెప్తుంటాడు కదా. పవన్ కళ్యాణ్ మాకు తెలుసు అని తెలుగు వాళ్ళందరూ అనుకుంటారు, కానీ ఆయన మటుకు మోదీ నాకు తెలుసు, మోదీ దగ్గర నాకు పలుకుబడింది దాని గురించి. సరే, బీజేపీ 47వ వార్షికోత్సవం అట. ఆ సందర్భంగా ఆయన పరస్పరం వీళ్ళు ప్రశంసలు చెప్పుకుంటున్నారు కదా. ఈ మధ్య జనసేన అప్పుడు ఆవిర్భావానికి తెలుగుదేశానికి జనసేన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. అసలు ప్రపంచంలోనే ఇది చాలా పెద్ద పార్టీ, భారతదేశానికి పరిమితం కాదు, ప్రపంచంలోనే పెద్ద పార్టీ. దేశభక్తి, ప్రజల అభ్యున్నతి అన్న కారణాల వల్ల బీజేపీ అభివృద్ధి చెందింది అని. దానికి మిగిలిన పార్టీలన్నీ దేశభక్తి లేని పార్టీలు ఏవి దేశంలో ఉన్నాయని నేను అనుకోను. రెండవది, బీజేపీనే మిగతా పార్టీలను విడదీసేది ఏదైనా ఉంటే ఆయన ఎప్పుడు చెప్పేస్తాను హిందుత్వమే. ఇంకా దాని గురించి ఏమో అందులో ప్రస్తావన లేదు. ఆ నాయకత్వంలో దూసుకుపోతాము అది ఇది అవన్నీ ఆయన చెప్తున్నారు. అంటే ఒకటి తెలుస్తుంది ఇక్కడ, అమరావతి విషయంలో బీజేపీ లేకపోతే కేంద్రం వాళ్ళ పాత్ర మనం ఇప్పుడు మాట్లాడాం. మీరు గుర్తించండి, రాజధాని మీద రైతులు గత ఆందోళనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు హోంమంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి తమ పార్టీ వాళ్ళను ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చే వరకు వాళ్ళు రాజధాని ఉద్యమంలో పాల్గొనలేదు. కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇత్యాదులు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నారు అని కూడా మనం అప్పుడు చూసాం. కాబట్టి రాజధాని విధానం వాళ్ళు అప్పుడు కావాలనే అప్పుడు అలా చేశారు. ఇప్పటికి వచ్చేసరికి కూడా ఈ ప్రభుత్వంలో కూడా బీజేపీ వాళ్ళందరూ ఒకటే విధంగా ఉన్నారని మనం చెప్పలేం. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఎంత మంచిగా ఉన్నా 15 ఏళ్ళు కొనసాగడం అంటున్నా, బీజేపీతో తన సంబంధాలను పటిష్టం చేసుకోవడం మీద బాగా ఆయన కేంద్రీకరిస్తున్నారు. రెండవది, దానికోసం సనాతన సంధానం, ఒకటి సనాతన ధర్మం కోసం తను గట్టిగా నిలబడడం అన్నది ఒక ముఖ్యమైన మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర లౌకిక పార్టీలు, లౌకికవాదులు అనే వాళ్ళ మీద నిరంతరం ఏది విసురులు, లేదా కొన్ని సందర్భాల్లో సైద్ధాంతిక దాడులు, ఆఖరికి విప్లవకారులు అనేవాళ్ళు, కమ్యూనిస్టులు అనేవాళ్ళ మీద కూడా కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన చెన్నై, మద్రాసు, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్ళి పాల్గొనాలని చెప్పి ఆయన ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా రూపొందించుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణలో కూడా ఎన్డీఏను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ బంధం దృఢమైనదని కొంచెం తెలుగుదేశం జనసేన పోటీ పడుతున్నట్టున్నాయి. బీజేపీని ఆకట్టుకోవడంలో, మోదీ షాలకు దగ్గర కావడంలో కొంచెం పోటాపోటీ నడుస్తుంది కొంచెం. అందుకే మొన్న లోకేష్ ఏమో రాజధాని బిల్లు ఆమోదించగానే ఆయన వెళ్ళి మోదీ గారిని కలిసి ఆయన అక్కడ ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. సార్ అది ఎలా ఉంటే మరి ప్రకాష్ రాజ్ మాటలు ఖచ్చితంగా ప్రకాష్ రాజు, పవన్ కళ్యాణ్ 2 ధృవాలు అనుకోవాలి సినిమా రంగంలో. వకీల్ సాబ్లో కదా ఇద్దరు ఒకరితో ఒకరు వాదించుకుంటారు కదా, వకీల్ సాబ్ అంటాడు కదా ప్రకాష్ రాజు. సో ప్రకాష్ రాజు కేరళ వెళ్ళారు. నేను కేరళలో ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఎల్డీఎఫ్ మళ్ళీ రావాలి. పినరాయి విజయన్ 10 ఏళ్ల నుంచి ఉన్నాడు. మాకు 10 ఏళ్ల నుంచి మాకు హోప్ పినరాయి విజయనే. ఆయన మళ్ళీ వస్తే దేశంలో మోదీకి భయపడని ముఖ్యమంత్రులు కావాలి. మీరు ఇందాక అన్నారు ఎందుకు ఇంతగా పోగొడుతున్నారు అంటే, మోదీకి భయపడుతున్నారు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులని ఒక భావన చాలా మందిలో ఉంది. సో ప్రకాష్ రాజ్ అన్నారు కదా, పినరాయి విజయన్ ఎట్టి పరిస్థితుల్లో లేదు, సిద్ధాంతాల విషయంలో, మత రాజకీయాల విషయంలో ఆయన రాజీ పడలేదు, అలాగే రాష్ట్రాల కోసం కూడా నిలబడ్డారు. అందుకని పినరాయి విజయన్ మళ్ళీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నానని ఆయన బలంగా చెప్పారు. సరే, ఎన్నిక ఎల్లుండి ఎప్పుడో జరుగుతుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది. తమిళనాడులో కూడా ఆ మాటకు వస్తే స్ట్రాంగ్, వాళ్ళు కూడా బీజేపీతో ఏమీ రాజీ పడే పరిస్థితి లేదు. కమల్ హాసన్ కూడా ఇంతే గట్టిగా ఉన్నారు. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళది ఒక విధానం అయితే ఇక్కడ సినిమాల పరంగా, రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఇంకో విధానంగా ఉన్నట్టుంది.